శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీల సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. గోదాదేవి చెలులతో కలిసి శ్రీవ్రతం చేస్తూ అందరినీ నిద్ర మేల్కొల్పుతూ, చెలులనే కాదు ద్వారపాలకులని, నందుని, యశోదని, బలరాముణ్ణి, కృష్ణుణ్ణి, నీలాదేవిని ఇలా అందరినీ నిద్ర మేల్కొల్పుతూ కృష్ణుణ్ణి వచ్చి సింహాసనం మీద కూర్చుని తమ కోరిక వినవలసినది అని ప్రార్థించి తమ వ్రతానికి ఏం కావాలో పట్టిక ఇచ్చి చివరికి ఏమంటుందో తెలుసా? ఇవన్నీ ఒక ఎత్తు. చివరిగా చెప్పిన ఈ మాట చాలా ప్రధానమైంది. ఏమంటోంది? సిత్తం శిరుకాలే వందున్నైచ్చేవిత్తు ఉన్ పొత్తామరయ్యడియే பொத்தும் பொருள் கேளாய் பெத்தம்மே இத்துண்ணு கிளத்தில் பிறந்த நீ குத்தேவத்லெங்களை கொள்ளாமல் போக்காது இத்தை பசை கொள்வா நன்று காண் கோவிந்தா எத்தைக்குமேளேழு பிழவிக்கும் உந்தன்னோடு தோமேயாவோ முனக்கே நாமாள் செய்ப்போம் మత్తై నంకమంగళ్ మాత్తే లోరే లెంబావాయ్. తెలతెలవారక ముందే నీ దగ్గరకు వచ్చి నిన్ను సేవించి బంగారు తామర పూలలాగా అందంగా ఉన్నటువంటి మరీ మరీ తలుచుకున్న కొద్దీ ఇంకా తలుచుకోవాలి అని మనస్సులో కోరికని రేకెత్తించేటటువంటి నీ పాదాలకి మంగళం పాడుతున్నాం కదా. ఊరికే పాడుతున్నామా? మాకొక ప్రయోజనం ఉంది. ఎవ్వరూ కూడా ఏ పని ఊరికే చెయ్యరండి. నమందోపి ప్రయోజనమనుద్దిశ్య నమందోపి వర్తతే. ప్రయోజనం లేకుండా ఓ తెలివి తక్కువ వాడు కూడా ఏ పని చేయడట. తెలివి తక్కువగా చేస్తే కూడా ఎందుకు చేశావంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అది మంచిదో చెడ్డదో, తెలివిగలదో తెలివి తక్కువదో ఏదన్నా కానీ ఏ ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యరు. మేం కూడా వచ్చి నీకు మంగళం పాడుతున్నాం, నీ పాదాలకి మంగళం పాడుతున్నాం. ఎట్లాంటివి? తలుచుకున్న కొద్దీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంకా తలుచుకోవాలని మనస్సులో వాటి మీద కోరిక నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అటువంటి నీ పాదాలకి నమస్కరించుకుంటూ, నీ పాదాలని తలుచుకుంటూ, నీ పాదాలకి బంగారు తామర పూలలాగా ఉన్న నీ పాదాలు, వాటికి మంగళం పాడుతున్నాం. మేము తెల్లవారుతూ వచ్చాం, ఇంకా పూర్తిగా తెల్లారలేదు. ఈ తెల్లవారడం అంటే ఏమిటి? పూర్తిగా తెల్లారిందని కాదు అక్కడ అర్థం. తూర్పు దిక్కు తెల్లబడడం. అది అయ్యాక ఎంతో సేపటికి కానీ సూర్యోదయం కాదు. అలాంటి సమయంలో మేము వచ్చి నేను నిద్ర లేపి నీకు నిద్రాభంగం చేశామనుకుంటున్నావా? ఒక ప్రయోజనం ఉందయ్యా. ఊరికే ఏం రాలేదు. మేము వచ్చిన దాంట్లో ఒక ఆలోచన ఉంది. ఏమిటి అంటే, పశువులని మేపి అవి మేసిన తర్వాతే తాము భుజించే గోపకులంలో పుట్టాం. ఇంతకు ముందు కూడా చెప్పింది. అడవులకు వెళ్ళి ఏదో అది ఇది తింటూ ఉండేటటువంటి వాళ్ళమని, వాటికి మేపడానికి తీసుకువెళ్ళి అక్కడే తింటామని చెప్పింది. అంటే గోపకులు అందరూ ఆ విధంగా తింటారు. నిద్ర లేచిన దగ్గర నుంచి వెంటనే వాళ్ళు చేసే పనేమిటి? సద్ది మూట కట్టుకుని భుజాన వేసుకుని గోవుల్ని తోలుకుని వెళ్ళి అక్కడ అవి కొంతసేపు మేత మేసిన తర్వాత వీరు నెమ్మదిగా భోజనం చేస్తారు. భాగవతంలో ఈ చల్దులు అలగించటం ఇవన్నీ అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి. పాండురంగ క్షేత్రంలో పుండరీకుడు తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైతే నేను ధ్యానం చేసింది ఈ రూపం కాదయ్యా,
నాకు కావలసిన రూపంలో ప్రత్యక్షం కమ్మన్నాడు. ఏమిటా రూపం? భుజాన చద్ది చిక్కం అంటే చద్దన్నం పెట్టినటువంటి మూట. చద్ది అంటే చల్లంది అని పాడైంది అట్లా కాదండి, మూట కట్టుకుని పట్టుకెళ్ళేది ఏదైనా సరే. ఆ చద్ది చిక్కం పెట్టుకుని బొడ్లో అచ్చంగాయల మూట దోపుకుని, ఒక పక్కన మురళి కూడా దోపుకుని, ఇంకొక చేత్తో గోవుల్ని తోలడానికి పనికొచ్చేటటువంటి చర్నాకోల్ లాంటిదో బత్తం లాంటిదో పట్టుకుని స్నేహితులతో కలిసి వెడుతున్న రూపాన్ని కదా నేను ధ్యానం చేశాను. నాకు అటువంటి రూపంతో ప్రత్యక్షంగా అయితే సంతోషం, కానీ నువ్వేమిటో ఇంకేదో రకరకాల ఆభరణాలు అవన్నీ ధరించి వస్తే నాకెందుకు అంటాడు. పాపం స్వామి ఆయన కోరుకున్నటువంటి రూపంలో ప్రత్యక్షం అవుతాడు. వచ్చి అక్కడ నిలబడితే నడుం మీద 2 చేతులు ఇలా పెట్టుకుని ఉంటాడు. ఒక్క నిమిషం, మా అమ్మ నాన్నకి సేవ చేస్తున్నా, అక్కడే ఉండు, నువ్వు రావడం ఆలస్యమైంది కదా, కొంతసేపు ఉండు అని చెప్పి ఒక ఇటుక ఉంటే అక్కడ నిలబడమంటాడు. ఆ ఇటుక మీద అలాగే నిలబడ్డాడు ఆయన, నడుము మీద ఇలా చేతులు పెట్టుకుని. అందుకే ఆయన్ని ఇట్టల్ అన్నారు, అంటే ఇటుక మీద నిలబడ్డవాడు అని. అట్లా ఆ రూపం చాలా మందికి ఇష్టం. కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది అయితే పారాడుతూ చేతిలో వెన్నముద్దతో పరిగెడుతున్న కృష్ణుడు కావచ్చు, లేదా గోవుల్ని తోలుకెడుతూ ఉన్నటువంటి కృష్ణుడు కావచ్చు. అటువంటి రూపంతో కనపడుతూ ఉంటారు కదా. మరి గొల్లలందరూ అట్లాగే ఉంటారు, నువ్వు కూడా ఒకప్పుడు అలాగే ఉన్నవాడివి కదా. అటువంటి మాతో నువ్వు పుట్టావయ్యా, అసలు మా జన్మే ధన్యం. మాతో నువ్వు జన్మించినందువల్ల, మాకు మా గోకులంలో నువ్వు జన్మించినందువల్ల మేమందరం ధన్యులమయ్యాం. మాకు కృష్ణుడితో పాటు పుట్టామనేటటువంటి, ఆయనతో పాటు గోకులంలో ఉన్నామనేటటువంటి ఒక ఘనత ఉంది మాకు. అటువంటి మేము చేసే సేవ నువ్వు స్వీకరించనంటే ఎట్లా కుదురుతుంది? మేము అంతరంగ సేవ చేస్తున్నాం, బయటే కాదు. అటువంటి సేవను నువ్వు తప్పకుండా స్వీకరించవలసినది. మాకున్న ఘనత ఎప్పటికైనా ఇదే. వాళ్ళ మేము నీ దగ్గరికి వచ్చింది పరని స్వీకరించటానికి అనుకుంటున్నావా? తీసుకుని వెళ్ళిపోతామా? పర ఇస్తావు, వెళ్ళిపోతాం, అయిపోయిందా? అక్కర్లేదు. అసలు అది కానే కాదయ్యా మాకు కావాల్సింది. ఎప్పటికీ మాకు కావాల్సింది ఏమిటంటే, ఎప్పటికైనా 7 జన్మలకు నీతో విడరాని సంబంధం కావాలి మాకు. అంతే, నీకు సేవలు చేయడమే కావాలి మాకు. ఇతరములైన కోరికలు ఏవీ లేకుండా చేయవలసినది. చిల్లర కోరికలకు చెల్లు చీటీ ఇచ్చెయ్యి. మేం చిన్న చిన్న విషయాలు నిన్ను కోరుకునేటట్టుగా చెయ్యకు. కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళి 1 రూపాయి ఉంటే ఇస్తావా అని అడిగితే నవ్వుకుంటాట ఆయన. సమస్తం ఇవ్వడానికి సమర్థుడైనటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకొక్క పూట భోజనం పెట్టు చాలు అంటే ఎంత పిచ్చివాడురా వీడు అనుకుంటాడు. అట్లాగే ఈ లోకాన్నంతా పరిపాలించే నువ్వు మమ్మల్ని ఇప్పటికే అనుగ్రహించావు. ఏమిటా అనుగ్రహం? మేము పుట్టిన నేలలో, మేము పుట్టిన కులంలో పుట్టావు. ఇక్కడ కులము అంటే మనం ఈనాడు అనుకుంటున్న కులం కాదండి, ఒకే రకమైన వృత్తి కలిగినటువంటి వాళ్ళ సముదాయానికి కులం అని పేరు. ఆవులను మేపుకునేటటువంటి వృత్తి కలిగినటువంటి సముదాయంలో నువ్వు కూడా జన్మించావు. మా ఘనత అది. నువ్వు మా కులంలో జన్మించటం వల్ల మేము చాలా గొప్పవాళ్ళమయ్యాం. ఏమని చెప్పుకుంటాం? కృష్ణుడు కూడా మా కులంలో జన్మించాడండి అని చెప్పుకుంటూ ఉంటాం. అంచేత ఆ ఘనత చాలు మాకు. ఇవాళ నువ్వు మాకు పర ఇచ్చావనుకో, తీసుకుని వెళ్ళిపోతే మాకు నీకు సంబంధం అయిపోయిందనుకుంటున్నావా? అక్కడ కాదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. పజ అనేది ఒక వాయిద్యమే కాదు. పర అంటే పారాధ్యం స్వంశృతి శత శిరసిద్ధమధ్యాపయంతి అని మనం ఆ గోదాదేవి స్థుతిలో చెప్తున్నాం. అక్కడ పారార్ధ్యం, పర అనే దాన్ని పొందడం కోసం వచ్చారు. పర అంటే అక్కడ వాయిద్యం ఒకటే కాదు, పరము, ఇహము కానిది. ఇహము కాని పరలోకం కావాలి అని. కానీ కృష్ణ భక్తులైనటువంటి వారికి పరలోకము మోక్షము కూడా అపేక్షణీయములు కావు. అవి కూడా కావాలనుకోరు వాళ్ళు. వాళ్ళకి ఆనందం ఎక్కడుంది? కృష్ణుడికి సేవ చేయడంలో ఉంది. ఒకవేళ మోక్షం దొరికిందనుకో, మోక్షంలో ఏముంటుంది మనకేం తెలియదే. మోక్షం అంటే ఏముంటుంది? కృష్ణుడికి సేవ చేస్తుంటే ఆనందం ఉంది. ఆయన మన సేవలను స్వీకరించినప్పుడు ఆయన ముఖంలో కనపడే సంతోషం చూడగానే చెప్పలేనంతటి ఆనందంతో ఉప్పొంగిపోతాం. మరి మోక్ష స్థితిలో ఇవి ఉంటాయా? మోక్షం అంటే ఏమిటి?
అక్కడ ఏముంటుంది? అక్కడ నువ్వు ఉంటావా? నేను నేను నీకు సేవ చేయడానికి వీలవుతుందా? ఇటువంటి ప్రశ్నలు అడిగినటువంటి భక్తులు కూడా ఉన్నారు విశిష్టాద్వైత సంప్రదాయంలో. కనుక వారికి ప్రధానమైనటువంటిది భగవత్ సేవ తప్ప ముక్తి కూడా కాదు. అసలు ముక్తి అంటే శరీరం వదిలిన తర్వాత ఎక్కడో దొరికేదా? ఇక్కడే ఉండొచ్చు. శరీరంతో ప్రమేయం లేకుండా ముక్త జీవులుగా ఉండొచ్చు. లౌకికమైనటువంటి బంధాలు లేకుండా ఇహలోకంలో జీవించేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఉంటారు, ఉండటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి విష్ణుచిత్తులు లేరా? ఈయనేం కల్పిత పాత్ర కాదు కదా, చారిత్రక వ్యక్తి. నిన్న మొన్న రమణ మహర్షులు లేరా? అనేక మంది ఉన్నారు. కొంతమంది కనపడతారు, కొంతమంది కనపడరు. శంకరులు లేరా? వీళ్ళందరూ ఇహలోకంలో ఉన్నారు, ఇహలోక బంధాలు లేవు వారికి. ఇది ముక్తి అంటే. జీవన్ముక్తి అంటారు. ఇక్కడ జీవిస్తూనే ముక్త జీవులుగా ఉంటారు. చచ్చిపోయాక ఎక్కడో మోక్షం వస్తుంది, అది ముక్తి అనుకోవడం అన్నది సరైనటువంటి అవగాహన కాదు. అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ అది ఎటువంటిదో ఇంకా ఎవరు చెప్పల. ఇక్కడ దీన్నైతే ప్రత్యక్షంగా చూడవచ్చు. కనుక వీళ్ళు పర కూడా వద్దంటున్నారండి. ఇహంలో ఉండి నీతో మాకు సంబంధం కావాలి, జన్మరాహిత్యం కూడా కోరుకోవటల్లా. ఏం కావాలంటే వీళ్ళకి 7 జన్మలు నీతో సంబంధం ఉంటే చాలు. 7 జన్మలు అంటే ఒక 7 కాదు, 7 to the power of 7, 7 into 7 into 7 into 7 into 7, 7 సార్లు అలా హెచ్చవేస్తే అంతో. ఎందుకంటే ఒక బంధం 7 ఏళ్ల పాటు సాగుతుందని ఒక మాట ఉంది. కనుక అటువంటివి 7 పెట్టి అన్నిసార్లు 7 to the power of 7, అన్ని జన్మలతో నీతో మాకు సంబంధం కావాలి, కానీ జన్మరాహిత్యం కూడా మేము కోరుకోవటం లేదయ్యా. నీతో ఉన్నప్పుడు ఉండేటటువంటి మోక్షానందం ఏదైతే పొందుతున్నామో అది మోక్షం అని నువ్వు చెప్పే దాంట్లో ఉంటుందో లేదో మాకేం తెలుసు, పరలోకంలో ఏముంటుందో. కనుక ఇటువంటి ఆనందం కావాలి మాకు. కనుక మాకేం కావాలి అంటే ఎన్ని జన్మలకు నీతో విడరాని సంబంధం కావాలి. ఇప్పటికే నీతో సంబంధం ఉందని మేము చాలా ఆనందంగా, దర్పంగా, గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఘనత ఏమిటంటే కృష్ణుడు మేము ఒకచోటే పుట్టాం, మేమంతా ఒకే వంశానికి చెందిన వాళ్ళం అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీకే సేవ చేయాలని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు నీకు సేవ చేసేవాళ్ళుగానే ఉండాలి. ఎన్ని జన్మలకైనా నీ సేవ మేము మానకూడదు. నీ సేవనే మేము కొనసాగిస్తూ ఉండవలసినటువంటి వారం, అంతకన్నా ఇంకేం కాదు. మాకు ఇతరములైనటువంటి కోరికలు ఏమీ లేవే. మేము వచ్చి నీ పాదాలకి మంగళం పాడుతున్నాము అంటే మా ప్రయోజనం ఇది. మాతోనే ఉండి మాలాగే చిన్నతనంలో గడిపినటువంటి నువ్వు ఇప్పుడు ఉన్నాడక్కడ, లేకపోయాడా? చిన్నతనం ఏమిటి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మావలే ఉండేటటువంటి నువ్వు మా సేవలు స్వీకరించను అనడం ఏం బాగుంది? నిజానికి కృష్ణుడు ఆవులు తోలడానికి వెళ్లాల్సిన పని లేదు. ఎందుకంటే నందుడు ఆ వ్రజానికి నాయకుడు. నాయకుడి కుమారుడు గనక పని చెయ్యకపోయినా, పశువుల వెంట వెళ్ళకపోయినా పెద్ద ఎవరు అభ్యంతరం చెప్పరు. ముద్దుగా పెరిగాడు గనక. కానీ ఆయన మానలేదే, వెళ్ళాడుగా. అలా వెళ్ళి ఆ విధంగా మాతో సమయం గడిపినటువంటి వాడివి నువ్వు మేము చేసే సేవలు స్వీకరించవా అంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మేము చేసే సేవలు స్వీకరించవా అన్నది గొల్లపడుచుగా తనని తాను భావించుకున్నా, గోపికగా భావన చేసినా, బిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఈ శరీరంతో ఉన్న గోదా అన్న భావన ఎక్కడో లోపల కదిలింది. లేకపోతే మేం చేసే సేవలు నువ్వు స్వీకరించవా అని ఎందుకు అడుగుతుంది? తేడా ఎందుకుంది? ఎప్పుడు అలవాటే కదా, ఇప్పుడు కూడా స్వీకరించు ఉంటుంది. అందరితో ఉండేది ఎప్పుడు అలవాటుగానే ఉండేది కదా. అటువంటిప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా తేడా ఎందుకు వచ్చింది అంటే ఇదే కారణం అని. అందువల్ల మనమందరము కలిసి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళం గనక నువ్వు ఇచ్చే పరవాయిద్యం మాకు అక్కర్లేదు. గోవిందా, ఆయనకి ఇష్టమైనటువంటి నామం గోవింద నామం. గోవింద అని సంబోధిస్తూ ఎన్నేళ్లకైనా నీ బంధమే కావాలి, మాకు చిల్లర కోరికలకు చెల్లు చీటీ ఇచ్చేమంది. చిన్న కోరికలు పర కావాలి, వితానం కావాలి, ఆలవట్టం కావాలి, శంఖాలు కావాలి, చాందినీలు కావాలి, ఇలాంటివి అడిగారే. ఈ కోరికలు ఎందుకయ్యా? ఇవన్నీ అక్కర్లా. మనకు చిన్న కథ చెప్తారు. ఇక్కడ ఏదైనా ఎవరు అడిగినా తీసుకోవచ్చు అని చాలా పెట్టాట ఒక రాజుగారు. అక్కడ
ఏమైనా ఉదారంగా తీసుకెళ్ళొచ్చని. అందరూ తలొకటి పట్టుకెడుతున్నారట. ఒక అమ్మాయి వచ్చిందిట, వచ్చి నాకు నువ్వు కావాలందిట. ఆయన రాజుగారేమి నేను కాక అని చెప్పలేదుగా, అక్కడున్న దేన్నైనా తీసుకెళ్ళొచ్చు అన్నారు. అదేమిటమ్మా అంటే, నువ్వు నా వాడివైనప్పుడు ఇవన్నీ నావే కదా, నాకెందుకు అంతే, అవేమక్కర్లేదండి. అట్లా భగవంతుడే మన వాడైనప్పుడు, సృష్టి మొత్తం ఆయన చేతుల్లో ఉన్నప్పుడు, ఆయన ఏదనుకుంటే అది దేన్నైనా ఎవరికైనా ఇవ్వగలిగినప్పుడు, ఆయన పక్కన ఆయనే మనవాడైతే అన్నీ మన చేతుల్లో ఉన్నట్టే కదా. ఇంకా చిల్లర కోరికలు ఎందుకు? అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని అడగడం. ఏదో చాందిని కావాలి, మంగళ దీపాలు కావాలి, భాగవతులు కావాలి, శంఖం కావాలి, ఇవన్నీ అవసరమా? నువ్వే మా వాడివి కనుక మేము ఏది కావాలంటే అది తీసుకుంటాం, ఏది కావాలంటే అది చేసుకుంటాం, నువ్వు మమ్మల్ని స్వీకరించు. అందుకని చిల్లర కోరికలన్నీ పక్కకు పెట్టేశాం. ఏది కోరం మేము, మాకు ఏది అక్కర్లేదు, కావాల్సింది నువ్వు ఒకడివే. దీన్ని ఏకాంత భక్తి, అనన్య భక్తి అంటారు. అనన్యము అంటే మరొకటి లేనిది, ఏకాంతము అంటే ఒంటరిది, మరొక్కళ్ళ ప్రమేయం లేదు, మరొక్క దాని ప్రమేయం లేదు, మొత్తం ఒకటే ఒకటి, ఒకే ఏకాగ్ర దృష్టితో కృష్ణుడు మాత్రమే కావాలి. మరి కృష్ణుడు మాత్రమే కావాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు దారిలో ఎన్నున్నాయి, వీటన్నిటిని ఒక్కొక్కదాన్ని కొన్నింటిని పరిహరించాలి, కొన్నింటిని సముదాయించాలి, బుజ్జగించాలి. ఏదో ద్వారపాలకుడు ఉన్నాడు, అతన్ని బుజ్జగించాలి. నాయన మమ్మల్ని లోపలికి వెళ్ళడానికి మాకు అనుమతి, తలుపులు నువ్వే తెరు, మేం తెరవను నాయన, తర్వాత నువ్వు ఎప్పుడన్నా వాళ్ళు వచ్చి తలుపులు దోసుకెళ్ళారని అంటావేమో, మేం తెరవను, నీ చేతులతో నువ్వే తెరు, లోపలికి వస్తాం అని అలా ఎవరికి వాళ్ళ మర్యాదలు పాటించుకుంటూ వాళ్ళని బుజ్జగిస్తూ వచ్చింది. వీళ్ళకున్నటువంటి అక్కర్లేనటువంటి గుణాలు ఏవైతే ఉన్నా, బద్ధకము, ఒక ఆవిడ లేవలేకపోయింది, బద్ధకించింది, ఆలస్యం చేసింది చాలనుకుని మత్తులో ఆనందంలో పడుకున్నాననుకుంది, ఇట్లాంటివన్నిటినీ వదిలేసింది. ఏమేం వదిలేయాలో 2వ పాసురంలో స్పష్టంగా చెప్పింది కదా. చెడ్డ మాటలు మాట్లాడము, పెద్దలు చెప్పినట్టు వింటాము, పెద్దలు చేసిన పనులు చేస్తాము, వాళ్ళు చెయ్యొద్దన్నవి చెయ్యము, ఉజ్జీవనంగా ఉంటాము. ఇలాంటివన్నీ చెప్పింది కనుక ఇవన్నీ పాటించుకుంటూ వదిలేయాల్సినవి చెప్పింది, ఏమి కావాలో చెప్పింది, వాటన్నిటిని పరిహరించుకుంటూ బుజ్జగించుకుంటూ వెళ్ళవలసినటువంటి చోటికి వెళ్ళి నువ్వు తప్ప మాకింకేమీ అక్కరలేదు, నువ్వు పుట్టినటువంటి గోకులంలోనే మేము పుట్టడం అనే అదృష్టం చేసుకున్నాం, అంతకన్నా మాకు ఏమక్కర్లా, ఈ అదృష్టం చాలు. ఇది ఇక్కడ గోపికల దగ్గరికి వచ్చినట్టయితే, మనం గమనించినట్టయితే, ఇక్కడ ఈవిడ తన్ని గోపికగా భావించుకుందనుకోండి, గోపికల విషయానికైతే వాళ్ళు ఎన్నో యుగాల క్రితం కృష్ణుడి సాహచర్యం కావాలని కోరుకుని ఉన్నవాళ్ళు కదా, వాళ్ళందరూ అక్కడ అవతరించారు. అందువల్ల వాళ్ళు అక్కడ అవతరించటం అన్నది వాళ్ళ జన్మలు ధన్యం కావడం, ఒక జన్మ కాదు, ఎన్నో జన్మల్లో వాళ్ళు అక్కడ అవతరించడం జరిగింది. అవతరించి కృష్ణుడి సాన్నిధ్యాన్ని పొందారు. వీళ్ళందరూ రాజకుమార్తెలు కారండోయ్, వీరందరూ గోపికలు, గోపకులు కూడా. వీరందరూ ఆ విధంగా పుట్టి మేము ఇక్కడ జన్మించటమే మా జన్మ యొక్క సార్థకత, అంతే మాకు కావలసినటువంటిది. ఎన్ని జన్మలకైనా నీతో సంబంధం కావాలి, భగవత్ సంబంధం మాత్రమే అపేక్షించదగినది. ఆ సంబంధాన్ని వదులుకోవడం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు, అది నిరంతరంగా ఉండవలసినది అని చెప్తున్నారు. ఎన్ని జన్మలకైనా నీతోనే సంబంధం కావాలి. సంబంధం కావాలంటే ఎప్పుడు వాళ్ళు అందరూ కలిసి ఒకే వయస్సులో ఒకే రకంగా ఆడుకునేటటువంటి గోపికల్లాగాను గోపకుల్లాగాను ఉండాలా? ఏ సంబంధమైనా పర్వాలేదు, ఎటువంటిదైనా కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉండాలి. భజ సేవాయామని, భజన అంటే సేవే, భజ కలిగినటువంటిది భక్తి. నీ భక్తి ఉండాలి. భక్తి అంటే చాలా దగ్గరగా అతుక్కుపోయి ఉండడం, ఎంత అంటే లేకపోతే నిలవలేకపోవడం. అన్ని బంధాలు కావాలి, అన్ని ఏ రకమైన బంధమైనా కావచ్చు. ఇదే రకమైనటువంటి జన్మలు ఎత్తుతాము అనే నియమం కూడా ఏం లేదు. దశరథుళ్లాగా ఉండొచ్చు, రాముని విడిచిన క్షణాన ఆయన ప్రాణం వదిలేయడం. లక్ష్మణుడు నువ్వు కనపడకపోతే
నీళ్లల్లోంచి తీసినటువంటి చేప ఒంటి మీద తడి ఎంతసేపు ఉంటుందో అంతకాలమే జీవించినట్టు నువ్వు మాకు చూపుకి ఎంత దూరం కనపడితే అంతసేపే ప్రాణం ఉంటుంది అని చెప్పాడు. అలాగే శరీరం వదలడానికి సిద్ధపడ్డాడు. కనుక అంతగా నీతో దగ్గరగా ఉండే సంబంధం తండ్రిగా కావచ్చు, తల్లిగా కావచ్చు, లేదా సోదరుడుగా కావచ్చు, ఏదైనా నిన్ను వదిలి ఉండలేనటువంటి దగ్గర సంబంధం మాత్రమే మాకు కావాలి, ఇతరమైనటువంటి కోరికలు ఏమీ లేవు అని చెప్పింది. ఏవీ లేవు, బాగున్నాయి. ఒక కోరిక ఉంది కదా, ఇందాకే మనం చెప్పుకున్నట్టు ఏ కోరిక ఉంటే మిగిలిన కోరికలు తీరుతాయో అటువంటి కోరిక కోరుతున్నారు. ఇక్కడ కోరిక లేదని ఎలా చెప్తారు? నిష్కామంగా వచ్చారు, గోదాదేవి చెల్లులతో నిష్కామంగా వచ్చిందని చెప్పలేం కదా. ఒక కోరిక ఉంది. ఏం కోరిక? మిగిలిన కోరికలు ఏమీ మా మనసులోకి రాకుండా చూడు. పొరపాటున కూడా మాకు అది కావాలి ఇది కావాలి అని మేము కోరుకోకుండా నా మనసులో కోరికలు నశించేట్టుగా చెయ్యి. కోరికలన్నీ నశించిన తర్వాత నీతో మాకు సంబంధం ఎన్ని జన్మలకైనా ఉండేటట్టుగా చెయ్యి. అంతకు మించి మేమేమీ కోరట్లేదయ్యా. అందుకే తూర్పు తెల్లవారుతూ ఉండగా, తూర్పు దిక్కు ఇంకా తెల్లగానే ఉండగా మేం బయలుదేరి బంగారు కమలాల లాంటి నీ పాదాలకి మంగళం పాడడానికి వచ్చాం. ఈ పాదాలు ఉన్నంతకాలం, అవి మంగళప్రదంగా ఉన్నంతకాలం, అవి వాటికి శుభం కలిగినంతకాలం సృష్టి అంతా బాగుంటుంది. ఎందుకు అంటే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్తారు. ఈ సృష్టి అంతా ఆ విష్ణువు యొక్క పాదము మాత్రమే. పాదం అంటే 4వ వంతు. ఈ విష్ణు పాదం శుభంగా ఉన్నంత కాలం సృష్టి అంతా బాగుంటుంది. మీరు వ్రతం చేసిందే దేనికని చెప్తున్నారు? జగతికి మేలు కలగాలని చేశారు కదా. లోకమంతా బాగుండాలంటే లోకమంతా విష్ణువు యొక్క పాదం. ఆ పాదానికి ఒక్కదానికి మంగళం పాడితే లోకమంతా బాగుంటుంది. కనుక నీ పాదానికి మంగళం పాడడానికి వచ్చాము. దానివల్ల లోకమంతా బాగుంటుంది. నీకు సేవ చేయడం మాత్రమే మా జీవిత పరమార్థం, మరొక్కటేమీ లేదు. ఇతర కోరికలు మా మనస్సుల్లో ప్రవేశించకుండా చూడవలసిన బాధ్యత నీది అని చెప్పి ప్రార్థన చేశారు. ఇది నిజానికి ఇంతకు ముందు పాసురం, ఈ పాసురం కూడా ఫలశ్రుతిగా మనం చెప్పుకోవచ్చు. అందులో ఏం కావాలో చెప్పారు, ఇందులో ఏమీ అక్కర్లేదు, ఇదొక్కటే ఉంటే చాలని చెప్పారు. నిజానికి ఎవ్వరైనా కోరుకోదగినది, ఇంతకు మించి మరేముంటుందండి. జీవితంలో చిన్న చిన్న కోరికల చిరుచేప కొలనిలోని కోరికలు అనేటటువంటివి కొలంలో ఉండే చిరుచేపల్లాగా ఉండే తళతళ మెరుస్తూ మనని బాధ పెడుతూ ఉంటాయి మనస్సులో. అటువంటివి లేకుండా నిశ్చలంగా ఉండటం కన్నా ఎవరైనా కోరదగింది ఏముంది? ఎప్పుడు ఉంటుంది అట్లా? అవసరం లేకపోవాలి, లేదా అవసరం తీరాలి. ఈ రెండూ జరిగితేనే కోరిక అన్నది లేకుండా ఉంటుంది. అటువంటి స్థితి ఇహలోకంలో ప్రసాదించి నిరంతరం నీ సేవ చేసుకునేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించమని గోదాదేవి ప్రార్థిస్తోంది. తానెవరో తరువాతి పాసురంలో చెప్పుకుంటుంది. స్వోచ్చిష్టమాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాక్కచ విలిలితై కాముకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మాం పాంగైః మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయస్తదుక్తి సరసస్తన్యేన సంవర్ధితాః గోదాదేవి కథంత్వమన్యమనిశం సాధారణ శ్రీరసి. స్వస్తి.